లోకల్ అంటేనే భయపడుతున్న అధికార కూటమి. సీట్ షేరింగ్ పైనే టీడీపీ జనసేనలో టెన్షన్స్. మళ్ళీ త్యాగం అనే మాటొస్తే గ్లాసును జన సైనికులే పగలగొట్టేస్తారు. తక్కువ సీట్లకు ఒప్పుకుంటే తమ్ముళ్లే సైకిల్ పంచర్ చేస్తారు. ఎలా అయినా గొడవే ఈసారి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతున్నాయి పార్టీలు. బట్ అధికారంలో ఉన్న పార్టీల్లో మాత్రం గుబులు కనిపిస్తుంది. ఇక్కడ బాగా టెన్షన్ పెడుతున్నది ప్రతిపక్ష వైసీపీ కాదు, టీడీపీ అండ్ జనసేన. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ నడుస్తోంది. జనసేనకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వకపోవడానికి టీడీపీ దగ్గర పెద్ద కారణాలేం కనిపించడం లేదు. 2024లో పవన్ కళ్యాణ్ తలొగ్గడానికి, తక్కువ సీట్లకు అంగీకరించడానికి ఒకే ఒక కారణం ఉంది. అదే వైసీపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రానివ్వకూడదన్న ఒకే ఒక్క అజెండాతో ఎన్ని సీట్లు ఇచ్చినా తలంచుకొని తీసుకున్నారు. జనసేనలోకి టీడీపీ నేతలను పంపించి మరీ వారికి టికెట్లు ఇప్పించుకుంటున్నా సరే ఆనాడు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. కారణం వైసీపీ ఓటమిని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకోవడమే. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. వైసీపీని ఓడించడానికి అనే పాయింట్ ఇక్కడ వ్యాలిడ్ కాదు. ఎందుకంటే తాము బలంగా ఉన్నామని చెప్పుకుంటుంది కూటమి. ఒకవేళ వైసీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించడానికే సీట్ల విషయంలో తలొగ్గుతున్నామని జనసేన గనక ప్రకటిస్తే అది వైసీపీకి బూస్టప్ అవుతుంది. వైసీపీకి ఎక్కడా లేని మైలేజ్ తెచ్చినట్టవుతుంది. సో తగ్గడానికి జనసేనకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. బట్ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 85% సీట్లలో టీడీపీనే నిలబెడుతుందని నారా లోకేష్ ప్రకటించారు. అంటే జనసేనకు 15% సీట్లు కూడా ఇవ్వరన్నమాట. ఎంతో కొంత బీజేపీకి కూడా సీట్లు ఇవ్వాలి. కాబట్టి జనసేనకు 15% స్కోప్ కూడా లేనట్టే. నిజంగా 15% కంటే తక్కువ సీట్లే ఇస్తామంటే మాత్రం టీడీపీ జనసేన మధ్య యుద్ధం మొదలవడం ఖాయం. జనసేన చచ్చినా ఒప్పుకోదు. ఒకవేళ చంద్రబాబు మంత్రదండం ఉపయోగించి సీట్లు తక్కువ ఇచ్చినా జనసేన అని ఒప్పుకుంటే మాత్రం జన సైనికులే ఆ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాదు, ఈసారి మనమే తగ్గుదామని టీడీపీ గనక కాంప్రమైజ్ అయితే తమ్ముళ్ల ఆవేశాన్ని తట్టుకోవడం కష్టం. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ జనసేనను టెన్షన్ పెడుతున్నాయి.